ఒక ఊరిలో లక్ష్మమ్మ అనే అత్త, సీత అనే కోడలు ఉండేవారు. సీత పెళ్ళై కొత్తగా ఆ ఇంటికి వచ్చింది. లక్ష్మమ్మ చాలా క్రమశిక్షణ గల మహిళ. ఇంట్లో ప్రతి పనిని ఒక నియమం ప్రకారం జరగాలని ఆమె కోరుకునేది. కానీ సీత మాత్రము కొత్త ఆలోచనలతో ఉండేవి. పనులు తొందరగా పూర్తయ్యేలా కొత్త పద్ధతులు ఉపయోగించేది. దీంతో ఇద్దరి మధ్య చిన్న చిన్న అభిప్రాయ భేదాలు మొదలయ్యాయి. అయితే ఒకరోజు లక్ష్మమ్మ మా కాలంలో ఇలా చేసేవాళ్ళం అని చెప్తూ ఉండగా, సీత అప్పుడప్పుడు ఇలా చేస్తే సమయం ఆదా అవుతుంది అని ఇద్దరి మధ్య మాట పెరిగి ఇద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడము తగ్గించేశారు. కానీ కొన్ని రోజులకు లక్ష్మమ్మ అనారోగ్యం గురైంది. సీత ఆమెను ఎంతో ప్రేమగా చూసుకుంటూ మందులు సమయానికి ఇచ్చేది, భోజనం కూడా పెట్టేది, రాత్రులు నిద్రపోకుండా జాగ్రత్తగా చూసుకునేది. అది చూసిన లక్ష్మమ్మ కళ్ళలో నీళ్లు వచ్చాయి. నువ్వు నా కోడలివి మాత్రమే కాదు, నా కూతురివి కూడా అని చెప్పింది. సీత నవ్వుతూ, మీ అనుభవం నాకు కావాలి అత్తయ్య. నేను కొత్త పద్ధతులు చెప్తాను, మీరు మీ అనుభవాలు చెప్తారు. ఇద్దరం కలిసి ఇంటిని సంతోషంగా ఉంచుదాము అని ఇద్దరు మాట్లాడుకున్నారు. ఆ రోజు నుంచి అత్తా కోడళ్ళు ఒకరితో ఒకరు అర్థం చేసుకుంటూ ప్రేమగా జీవించారు. వారి ఇల్లు ఆ ఊరిలో ఆదర్శ కుటుంబంగా మారింది. ఇందులో నీతి ఏంటంటే, ప్రేమ, గౌరవం, పరస్పర అవగాహన ఉంటే అత్తా కోడళ్ళ మధ్య ఎలాంటి సమస్య అయినా పరిష్కారం అవుతుంది.